హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రెనీ రాక్స్. నేను మీ ప్రియాంక. ఈరోజు క్రిస్మస్ వస్తుంది కదా, సో నేను కిడ్స్ కోసం శాంటా క్లాస్ ఎలా చేయాలో స్పూన్తో, ఐస్ క్రీమ్ స్పూన్తో ఎలా చేయాలో చెప్తున్నానండి. చూసేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో. సో కంప్లీట్ అయ్యాక టోటల్ అయితే లుక్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ స్పూన్ తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటితోనే నీట్గా చేసుకోవచ్చండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి, సో నేను వాటితో చేద్దామని ట్రై చేశాను. స్పూన్కి ఒకవైపు ఇలా నేను రెడ్ కలర్ వేసేసానండి. ఒకవైపు వేసుకున్నాను, మీకు కావాలంటే రెండు వైపులు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఒకవైపు చాలా అనిపించింది, ఒకవైపు వేసుకున్నాను. ఇంకా నేను రెడ్ చార్ట్ పేపర్ తీసుకున్నాను. దీనికి కొంచెం గ్లూ అప్లై చేయాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను గ్లూతో సెట్ అవ్వలేదు, సో దానికి కాబట్టి నేను స్టాప్లర్ వేసాను. అలా కట్ చేసా, స్టాప్లర్ వేసాక దాన్ని నీట్గా హార్ట్ షేప్లోన కట్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ చేసుకుని ఎడ్జెస్లో నేను ఒక లైన్ వైట్ పెయింట్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇలా వీడియోలో చూపించినట్టుగా నీట్గా ఎడ్జెస్లో వైట్ పెయింట్ వేసుకోవాలి. సో అయ్యాక నేను క్యాప్కి చూసారా, స్టాప్లర్ డైరెక్ట్గా ఐస్ క్రీమ్ స్పూన్కి డైరెక్ట్గా స్టాప్లర్ చేసేసాను. చేశాక ఇగో నేను కాటన్తో చిన్న బాల్ అండ్ మీసం అండ్ గడ్డం 3 షేప్స్ వచ్చేలాగా కాటన్ని నీట్గా చేసుకున్నానండి. మనం పైన కొంచెం గ్లూ అప్లై చేసి బాల్ పెట్టుకున్నాను. కింద గడ్డం కూడా పెట్టడానికి చూసారా గ్లూ అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఐస్ డ్రా చేసుకున్నానండి. ఐస్ పైన ఐబ్రోస్ అండ్ ఐ బాల్స్ కూడా డ్రా చేసుకున్నాను. ఐ బాల్ డ్రా చేసింది మీకు వీడియో షూట్ చేయలేదు, బట్ ఐ బాల్ డ్రా చేశాను. నెక్స్ట్ చూసారా, నీట్గా ఇలా మేషం ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో గ్లూ అప్లై చేసి ఇలా సెట్ చేసుకున్నాను. విధంగా సెట్ చేసుకోండి. ఇంకా రెడ్ కలర్ పెయింట్ తీసుకొని మౌత్ జస్ట్ ఒక డాట్ పెట్టుకున్నానండి. అంతే. దీనిపైన మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఇస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఇంట్లో చేసి చూడండి, కిడ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది, చూసేయచ్చు. చూసారు కదా.